ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతున్నాయి. చాట్ బాక్స్ కానీ, మెటా ఏఐ కానీ, ఆర్ మెషిన్ లెర్నింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ. మీకు తెలుసో లేదో బాడీలో అద్భుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ తలదన్నే మెకానిజం ఉంది. అసలు మీరు బతుకుతున్నారంటే ఆ మెకానిజం వల్లే. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే ఆ మెకానిజం వల్లే. ఎంత ఎక్స్ట్రాడినరీ అంటే ఒక ఫ్లైటు కాసేపు ఎక్కింద జంబో జెట్లు లాంటివి ఆకాశంలోకి వెళ్ళాక వాడు రెస్ట్ తీసుకోవడానికి ఆటో పైలట్ మోడ్లో పెడితే అదే డ్రైవ్ చేసుకుంటూ పోతుంది. అంత అద్భుతమైన ఆటోమేటిక్ వ్యవస్థ మన శరీరంలో ఉంది. అది ఉన్నట్టే చాలామందికి తెలియదు. ఈనాడు మనం బతుకుతున్నామంటే దానివల్లే. చూడండి ఎంత, నీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మీకు మ్యాటర్ అర్థమైపోతుంది. నెంబర్ 1 ఏంటంటే హైపోథాలమస్, లింబిక్ సిస్టమ్ అని 2 ఉంటాయి. ఈ హైపోథాలమస్ ఏం చేస్తుందంటే బాడీని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఎలా రెగ్యులేట్ చేస్తుందో చూద్దాం. ఉదాహరణకు వేసవకాలం వేడిగా ఉంది. వేడిగా ఉన్నప్పుడు ఏసీ థెర్మోస్టాట్ ఉంటుంది చూసారా, ఏసీ ఎక్కువైపోయినప్పుడు థెర్మోస్టాట్ ఆగిపోతుంది, ఏసీ తక్కువ ఉన్నప్పుడు థెర్మోస్టాట్ ఆన్ అవుతుంది, ఏసీ మనకు వస్తుంది. వేసవకాలంలో ఎండ వేడి వచ్చిన వెంటనే బాడీ నుంచి చెమటలు పడతాయి. అంటే చూడండి, బాడీని ఏసీగా మార్చి చెమటలు పెట్టి, బాడీ అంతా చెమటలు పెట్టి మన టెంపరేచర్ 98.4 మించి వెళ్ళకుండా కాపాడుతూ ఉంటుందన్నమాట. మన బాడీ టెంపరేచర్ 98.4 నార్మల్. అది చలికాలంలోనూ అంతే ఉంటుంది, వేసవకాలంలో అంతే ఉంటుంది, మైనర్ తప్పించి. మరి చలికాలంలో ఏం చేస్తుంది, మళ్ళా థెర్మోస్టాట్ ఆగిపోయి మనల్ని ఇలా ఉండేటట్టు చేసి, బాడీని దగ్గరగా ఉండేటట్టు చేసి, వేడి పోకుండా ఉండేటట్టు చేసి 98.4 తగ్గకుండా చూస్తుందండి. 101, 102 ఉన్నప్పుడు, వేసవకాలంలో ఉన్నప్పుడు ఆ టెంపరేచర్ తగ్గించడానికి చెమటలు పోస్తుంది, బాడీ అంతా చెమటలు పడుతుంది, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నువ్వు చనిపోవు. లేదనుకుంటే నీకు స్ట్రోక్ వస్తుంది, వడదెబ్బ అంటావు. హైపోథాలమస్ కన్నా సరిగ్గా పని చేయకపోతే చెమటలు పట్టావు, నోరు డ్రై అయిపోతుంది, బాడీకి చెమటలు పట్టావు. అందుకే వాళ్ళకి ఎండ వేడికి హీట్ స్ట్రోక్, సన్ స్ట్రోక్ పేరుతో వస్తాయి. మళ్ళీ చూడండి, హైపోథాలమస్ ఇంకా చేసే పని డిస్క్రిమినేషన్ పవర్ అన్నమాట. అంటే ఆలి అంటే భార్య, తల్లి అంటే అమ్మ, చెల్లి అంటే సిస్టర్, చెలి అంటే ప్రియురాలు. అమ్మతోటి మాట్లాడినప్పుడు ఒక టచ్, ఒక మాట ఉంటుంది. ఆలితోటి అంటే భార్యతోటి మాట్లాడిన ఒక టచ్, ఒక మాట్లాడ ఉంటుంది. చెల్లితోటి మాట్లాడినప్పుడు ఆ ప్రేమ, ఆ టచ్ అది వేరు. చెలి రొమాంటిక్గా ఉండే ప్రియురాలతో మాట్లాడినప్పుడు ఆ టచ్, ఆ టాక్ వేరు. ఎప్పుడైతే డిస్క్రిమినేషన్ ఉందో ఆ వ్యక్తులతో అలా మాట్లాడడానికి వీలవుతుంటుందన్నమాట. నువ్వు స్ట్రెస్, యాంగ్జైటీ పెరిగిందనుకోండి, ఈ డిస్క్రిమినేషన్ పోయి హైపోథాలమస్ సరిగ్గా వర్క్ చేయక, లింబిక్ సిస్టంలో సరైన కోఆర్డినేషన్ లేక, చెల్లికి మధ్య తేడా నీకు తెలియదు, ఆలికి అమ్మకి మధ్య మీకు తేడా తెలియదు. అందుకే కొంతమంది చెల్లి వాట్ల మీద, అక్కల మీద, అమ్మల మీద, ఆలి మీద వచ్చినవి చెలి మీద వచ్చే ఆలోచనలు వస్తాయి. సెక్స్ ఆలోచనలు కావచ్చు. నా విచక్షణ క్రియేట్ చేసేదే మన బ్రెయిన్ అండి. ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదండి, ఇది రియల్ ఇంటెలిజెన్స్. అది ఎంత అద్భుతాలు చేయగలుగుతుందో చూడండి. నువ్వు రోజు 8 గంటలకు భోజనం చేస్తున్నావు, 8 గంటలకు బ్రెయిన్ నుంచి ఆర్డర్స్ వస్తాయి పిట్యూటరీ కింద నుంచి. ఏమని, నువ్వు వీడు 8 గంటలకు టిఫిన్ చేస్తున్నాడు, నువ్వు ఎంజైమ్స్ రిలీజ్ అవ్వు, ఆడు తిన్నదాన్ని గ్రైండర్లో పోయి, మిక్సర్ కమ్ గ్రైండర్లో పోయి ఒక నొక్కు జ్యూస్ అవుతుంది. ఆ జ్యూస్ అయితే రక్తంలోకి వెళ్తుంది. రక్తంలోకి వచ్చిన వెంటనే వీడు చిక్కుబుక్కు రాయిలే అని చెప్పేసి పరిగెత్తడానికి, పని చేయడానికి, ఆలోచించడానికి, ఏడవడానికి, ఏడిపించడానికి శక్తి కావాలి. ఆ శక్తి బూస్టీ సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ లాగా ఫుడ్ నుంచి వస్తుంది. అప్పుడు ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. నువ్వు 1 o'clock భోజనం చేస్తావు అనుకోండి, 1 o'clock ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇట్ ఇస్ ఎ రియల్ ఇంటెలిజెన్స్, ఇట్స్ ఆటోమేటెడ్ బాడీ రిథమ్, బయో క్లాక్. ఎంత ఆటోమేటిక్ వ్యవస్థ అంటే ఇది.
నువ్వు పొద్దున్నే టీ తాగడం అయితే ఆ టీ తాగు 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 అని చెప్తుంది. మందు కొట్టడం అయితే మందు కొట్టు ఉంటుంది. ఫోనోగ్రఫీ చూడటం అయితే చూడు ఉంటుంది. ఈవినింగ్ టీ అలవాటు అయితే టీ. మళ్ళీ భోజనం ఎన్ని గంటలు చేస్తావు? 2 గంటలకి. అయితే ఈ ఆటోమేటిక్ వ్యవస్థను ఎవరు రద్దు చేశారు, ఎవరు పాడు చేశారు, ఎవరు డిస్ట్రాయ్ చేశారు? ఇంకెవరు బాబు? నువ్వే. ఉదాహరణకి ఈవినింగ్ లైట్లో ఆగిన వెంటనే మెలటోనిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఇమ్మీడియట్గా నిద్ర వస్తుంది, పడుకోమని చెప్తుంది. నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు? సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు. పగలు రాత్రి తేడా లేకుండా పెద్ద లైట్లు ఉంటాయి. ఇప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుంది? ఎప్పుడు కెమికల్స్ రిలీజ్ చేయాలి? మెలటోనిన్ ఎప్పుడు రిలీజ్ చేయాలి దానికి తెలియదండి. మెలటోనిన్ రిలీజ్ కాదు. వీడు షిఫ్ట్ డ్యూటీ తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, అలా తిరుగుతాడు, మళ్ళీ మొబైల్ చూస్తాడు. ఆడు సరిగ్గా నిద్ర పట్టదు. 8 గంటలకు టిఫిన్ చేయడం అలవాటు. తెలియక ఎంజైమ్స్ 8 గంటలకు నువ్వు తింటామని రిలీజ్ అయిపోయింది. నువ్వు టిఫిన్ చేయలేదు. నువ్వు టిఫిన్ చేయలేదండి. అది ఎవరు తినాలి? ఎంజైమ్స్. నువ్వు తినలేదు కదా. నువ్వు తినాలన్న ఆహారాన్ని అది అరిగించాలి, జీర్ణం చేయించాలి. అది నువ్వు దొరక్క ఏం చేస్తుందంటే కడుపుని తింటాం మొదలు పెడుతుంది అనమాట. కడుపులో మ్యూకస్ మెంబ్రేన్ అనే ఒక జిగురు లాంటి పదార్థం ఓజోన్ లేయరు అల్ట్రావైలెట్ రేస్ రాకుండా సూర్యుడి నుంచి మనం ఎలా కాపాడుతుందో, మన కడుపు అంటే మ్యాన్ 65, మ్యాన్ మంచూరియా, మ్యాన్ మటన్, మ్యాన్ మీట్, మ్యాన్ మాంసం. అది లివర్. అది కడుపులో ఫుడ్ వేసింది. మరి ఈ ఫుడ్డు మటన్ వేశారు, చికెన్ వేశారు, కందిపప్పు లాంటి ప్రోటీన్లు వేశారు. మరి ఇది మాంసకృత్తులే, ఇది మాంసమే కదా. దీనిదేమో కాపాడుకుంటూ ఇది మాత్రం ఎలా అరుగుతుంది? అరగడానికి కారణం ఏంటంటే చుట్టూ ఉన్న ఒక లేయరు, దాని పేరు మ్యూకస్ మెంబ్రేన్ అంటారు. ఇప్పుడు నువ్వు సరిగ్గా తినకపోవడం వల్ల 8 గంటలకు తినాలనుకున్నవాడు తినలేదు కదా. అది ఏం చేయలేదు తెలియక మనకు కడుపులో ఊరిన హైడ్రోక్లోరిక్ యాసిడ్ నెమ్మదిగా మ్యూకస్ మెంబ్రేన్కి చిన్న బొక్క పెడుతుంది, హోల్ పెడుతుంది. ఇప్పుడు దొరక లక్కీ పెట్ట అనే పాట పాడినట్టుగా ఇప్పుడు లివర్ ఏదైతే ఉందో ఈ లివర్ సంబంధించిన భాగం చిన్న కన్నం పడుతుంది. ఇప్పుడు మ్యాన్ 65 దొరికినట్టు అన్నప్పుడు ఇప్పుడు దీన్ని తింటే మొదలు పెడుతుంది అనమాట. కొన్నాళ్ళకి ఏమవుతుందో అది అల్సర్గా మారిపోతుంది అనమాట. 10 గంటలు తినాలనుకున్నావు, నువ్వు తినలేదు, ఎంజైమ్స్ ఏమో ఆగు వచ్చేస్తాయి. సరే, నువ్వు రోజు 1 గంట తినేవాడు తినలేదు, 3 గంటలుగా 4 గంటల వరకు నీకు ఆకలి వేయచోట. ఎందుకంటే కడుపులో గ్లైకోజన్ ఉంటుంది, అది గ్లూకోజ్గా మారి నీ ఆకలి తీరుస్తుంది టెంపరీగా. అందుకే నీకు 1 గంట తర్వాత ఆకలి చచ్చిపోయింది అంటావు. అప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అది ఎక్కడో చోట బొక్క పెడుతుంది, నీకు కొన్నాళ్ళు పోతే అల్సర్గా మారుతుంది. అది నువ్వు 1 గంట తినేవాడు 3 గంటలు తింటే ఒక రకం, 1 గంట తినేవాడు 1 గంట తినడం మానేసి 11 o'clock తిన్నావు. 1 గంటకి రిలీజ్ అయిన ఎంజైమ్స్ 1 గంటకి కోసం వెయిట్ చేస్తా కానీ నువ్వు 11 o'clock తింటావని దానికి తెలియదు కదండి. అంటే ఆటో పైలట్ వ్యవస్థని ఎవరు పాడు చేశారు? నువ్వే పాడు చేసావు. వేళకు పడుకోవడం, వేళకి తినడం, వేళకి భోజనం చేయడం, వేళకి మెడిటేషను, వేళకి యోగా, వేళకి వాకింగు, వేళకి ఇది చేస్తే బ్రెయిన్ ఆ విధంగా ట్యూన్ అవుతుంది. ఇంకా అద్భుతమైన కణాలు ఉంటాయి, టీ సెల్స్, కిల్లర్ సెల్స్ అంటారు. WBC అనేది వైట్ బ్లడ్ సెల్స్ అనేవి తెల్ల రక్త కణాలు ఏవైతే ఉన్నాయో లోపలికి బ్యాక్టీరియా వస్తే చంపి ఊరుకుంటుందండి. అందుకే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వేసుకుంటూ తగ్గిపోతుంది. మరి వైరస్ వస్తే యాంటీబయాటిక్స్ ఏం చేయలేవండి, దాన్ని అసలు ఏమీ చేయలేదు. యాంటీబయాటిక్స్ వస్తే వైరస్ వచ్చినప్పుడు అది ఈరోజు వైరస్ కానీ మందులు కొనుక్కుంటే కొన్నాళ్ళ తర్వాత వైరస్ ఉండదు, కొత్త వైరస్ పుడుతుందండి. బ్యాక్టీరియా అలా కాదు. స్టెఫిలోకాకీ ఉందనుకోండి, స్టెఫిలోకాకీ యాంటీబయాటిక్స్ వాడితే చచ్చిపోతుంది. అది వైరస్ అలా కాదు, దాని లైఫ్ స్టైల్ ఉంటుంది. 2, 3 అవుతుంది, 2, 4 అవుతుంది, 4 అలాగే చచ్చిపోతుంది. కొత్త వైరస్ పుట్టుకుంటూ వస్తుంది అనమాట. అది రోబోసిన్ వల్ల మళ్ళీ రోబోలు వచ్చినట్టుగా వైరస్ అలా పుడుతూనే ఉంటుంది. అది HIV వైరస్ కావచ్చు, కోవిడ్ వైరస్ కావచ్చు, ఇంకేదైనా వైరస్ కావచ్చు, మమ్స్ కారణంగా, మిజిల్స్ కారణంగా వచ్చే వైరస్ కావచ్చు, చికెన్ పాక్స్ లాంటివి, మటన్ పాక్స్ లాంటివి, లేదంటే డెంగ్యూలు ఏవో నేను సరదాగా చెప్తున్నాను, అన్ని టెక్నికల్ వర్డ్స్ అనుకోకండి. ఆ వైరస్లకి యాంటీవైరస్ సంబంధించిన యాంటీబయాటిక్స్ పనిచేయండి. ఇలా వైరస్ వచ్చిన వెంటనే టీ సెల్స్ అనేది ఒక కిల్లర్ సెల్, NK సెల్స్, న్యాచురల్ కిల్లర్ సెల్స్, అది T సెల్ అంటారు. ఇది ఏ రూపంలో వచ్చిందో చూసి దానికి అనుగుణంగా ఇది శక్తివంతంగా మారికెళ్ళి దీన్ని చంపేస్తుందండి.
ఆ చంపేసే క్రమంలో బ్యాక్టీరియా ఇది కొట్టుకుంటాను చూస్తారో అప్పుడు వేడి పుడుతుంది. ఆ వేడినే మనం జ్వరం అంటాం అనమాట. యుద్ధం జరిగినప్పుడు, యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు, ఎగ్జామ్ జరిగినప్పుడు, మరొకటి జమ్లో 2 కణాలు అలా కొట్టుకున్నప్పుడు వేడి పుడుతుంది. వేడి పుట్టడమే జ్వరం అంటే. అప్పుడు మీకు ఇక్కడ కానీ కొంచెం నొక్కుకుంటే చిన్న చిన్న గోళీలో జరుగుతాయి అనమాట. లింపు సెల్స్, లింపు నోడ్స్ సంబంధించింది, కాస్త పెయిన్ఫుల్గా కూడా ఉంటుంది అది. హెచ్ఐవి అనేది చాలా ఇంటెలిజెంట్ వైరస్ అంటే అది ఏం చేస్తుందంటే మన కణాలతో కలిసిపోయి నువ్వు నేను ఒక జట్టే, పాకిస్తాన్ వాడితోటి వచ్చి ఇండియా వాడు హైదరాబాద్ తోటి కలిపి మనిద్దరం ముస్లిమ్స్, మనిద్దరం ఒక జత అని చెప్పేసి వాళ్ళిద్దరు కలిపి ఇండియాకి ఎగ్నెస్ట్గా ఎలా చేస్తారో హెచ్ఐవి వైరస్ అనేది మన దాంట్లో న్యూక్లియస్లోకి వెళ్ళిపోయి మనతోటి కలిసిపోయి మనతోటి స్నేహం చేసి మన కణాలను చంపేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు ఈ టీ సెల్ ఏం చేస్తుంది, ఇది ఏ కణమో చూసి ఆ కణంగా అనుగుణంగా టీ సెల్ తనకు తానే మారిపోయి దీన్ని వెళ్ళి ఫైట్ చేస్తారన్నమాట. నీకు మనసు బాగున్నప్పుడు అంతకాలం టీ సెల్స్ యాక్టివ్గా ఉంటాయి, వైరల్ ఫీవర్స్ రావు. ఇప్పటివరకు నాకు ఏ వైరల్ ఫీవర్ రాలేదు. మనసు ప్రశాంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, నవ్వాలి, లవ్వాలి, ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు నీకు బ్రెయిన్ నుంచి వచ్చే కణాలన్నీ నీకు బాడీలోని అన్ని కణాలకి సరఫరా బాగా చేస్తుంది. హైపోథాలమస్ లింబిక్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తుంది. గుండె ఎన్నిసార్లు కొట్టుకోవాలి అన్నిసార్లు కొట్టుకుంటుంది. గాలి ఎన్నిసార్లు పీల్చాలో అన్నిసార్లు పీలుస్తుంది. లేకపోతే కుటుంబ సభ్యుల మీద కోపం వచ్చింది, ఎందుకంటే నీ వాళ్ళు అనే ఫీలింగ్. నువ్వు బయటకు వెళ్ళినప్పుడు కూడా అంతే కోపం రాదండి. నీ హైపోథాలమస్ ఏం చేస్తుంది, ఇది మన ప్లేస్ కాదు, పరాయి ప్లేస్, డిస్క్రిమినేషన్, నా పరా విచక్షణ క్రియేట్ చేసి ఇక్కడ నువ్వు కోపం వద్దు, తగ్గు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గట్టు చేస్తుంది. అక్కడ కూడా తగ్గకపోతే యు ఆర్ ఇన్ ప్రాబ్లమ్స్ అని అర్థం. సో కోపం ఎక్కడ ఉండాలి అక్కడ కాదు, నీ భయాలు ఎక్కడ ఉండాలి అక్కడ కాదు. గుండె ఎన్నిసార్లు కొట్టుకోవాలి, నువ్వు పరిగెత్తి రిలాక్స్ అయిందా అని గుండె స్పీడ్ని తగ్గించే పనులు, చెమట పట్టేసి నీ వేడిని తగ్గించే పని, చలి ఎక్కువైపోతే ముసుగుండే పని, ప్రతి పని చేసి పెట్టేది ఎవరయ్యా అంటే మన బాడీలోని ఆటో ఇమ్యూన్ సిస్టమ్, ఆటో రెగ్యులేటరీ మెకానిజం, ఈ హైపోథాలమస్, లింబిక్ సిస్టము, ఈ ఎన్కే న్యాచురల్ కిల్లర్ సెల్స్, ఇవన్నీ కూడా నీకు ఏదైనా స్ట్రెస్ వచ్చిందనుకోండి ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ వస్తుంది. నీకు స్ట్రెస్ వచ్చినట్టంటే ఇమీడియట్గా నువ్వు రియాక్ట్ అవుతావు, ఇమీడియట్గా నీ బాడీలో ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ వస్తుంది. ఆ తర్వాత నీ బాడీని కూల్ చేస్తుంది సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. ఈ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఎక్కడెక్కడ రిపేర్లు ఉన్నాయో ఆ రిపేర్లు అన్నీ క్లీన్ చేసేస్తూ ఉంటుంది అనమాట. అలార్మిక్ రియాక్షన్ అంటాం ఫస్ట్ దాన్ని. రెండో బార్ని ఏమంటే రెసిస్టెన్స్ అంటాం. అలార్మిక్ రెసిస్టెన్స్ అలార్మిక్ పరిణతకాలం నీకు ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఆరోగ్యంగా నువ్వు కంటిన్యూ అవుతూనే ఉంటావు. నువ్వు స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్లోకి వచ్చినప్పుడు అలార్మిక్ రియాక్షన్స్ వస్తాయి, రెసిస్టెన్స్, అలార్మిక్ రెసిస్టెన్స్ ఉండదు. అలార్మిక్ రెసిస్టెన్స్ ఉండదు, నీకు రోగ నిరోధక శక్తి అంతా పడిపోతుంది. ఎప్పుడు కూడా లోపల ఉన్న వాటిని రిపేర్ చేసే మెకానిజం ఉండదు. ఆటోమేటిక్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ పనిచేయకపోయేటప్పటికి శరీరంలో జబ్బులు వస్తాయి, నీకు డబ్బులు వేస్ట్ అవుతాయి. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోండి, మెయింటైన్ చేయండి, సెలవు మైండ్ కంట్రోల్ చేయండి, ఆల్ఫా మైండ్ పవర్ చేయండి, సెల్ఫ్ ఎఫెనర్స్ లెక్కలు ఇవన్నీ చేస్తే నీ బాడీలో బయట నుంచి మింగే యాంటీబయాటిక్స్, బయట నుంచి వేసుకునే యాంటీవైరల్ డ్రగ్స్, పెయిన్ కిల్లర్స్ ఏవైనా సరే బ్రెయిన్ మైండ్ నుంచే మెడిసిన్స్ తయారవుతూ ఉంటాయి. నీ బాడీ అంతా మెడికల్ ఫ్యాక్టరీలు, నీ బాడీ అంతా అద్భుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీలు, మెటా ఏఐలు, అన్ని టూల్స్ బాడీలోనే ఉన్నాయండి. ఎక్కడ బాగుండాలి రోజు హిప్నోసిస్లోకి వెళ్ళడం, రోజు మెడిటేషన్ చేయడం, రోజు ప్రాణాయామం చేయడం, వాకింగ్ చేయడం, ఎండలోకి వెళ్ళడం, మంచి ఫ్రూట్ తినడం వల్ల నీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఏ సమస్య వచ్చినా సరే పరిష్కరించుకోగల శక్తి ఉంటుంది. ఇవన్నీ నాలెడ్జ్ వాళ్ళ దగ్గర నేర్చుకోండి, అప్లై చేసుకోండి. హ్యాపీగా, ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా, యూత్ఫుల్గా బాడీలో ఉన్న ఆటోమేటిక్ వ్యవస్థని బాగా పనిచేసేటట్టు చూసుకోండి. ఇది నచ్చిందనుకోండి ఒక లైక్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి, ఏదైనా డౌట్ ఉంటే అది కూడా రాయండి, ఏదైనా కావాలంటే అది కూడా అడగండి, మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. ఇలా చేసి కొలది నేను ఇంకా రెచ్చిపోయి మంచి మంచి టాపిక్స్ మిమ్మల్ని అద్భుతమైన వ్యక్తులుగా మార్చేస్తాను. ముందులే మంచి కాలం ముందుగా
మీ డాక్టర్ కాంత్ గారు. నమస్తే.